నమస్తే, నా పేరు రాధిక. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. బీఆర్ఎస్ సర్కారుపై టీపీసీసీ చీఫ్ విమర్శలు. రేణిగుంటలో కాంగ్రెస్ బహిరంగ సభ. మానేరు రివర్ ఫ్రంట్ లో కరీంనగర్ కు అంతర్జాతీయ గుర్తింపు. వాకర్స్ తో బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల మాటామంతి. ఆరు రోజుల ముందే పోలింగ్ షురూ. వృద్ధులు, దివ్యాంగులకు ఓటిన్ హోమ్. ఇక వార్తల వివరాలు. మానేరు రివర్ ఫ్రంట్ తో కరీంనగర్ కు అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుందన్నారు రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్. నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, మరోసారి అవకాశం ఇస్తే రాష్ట్రంలోనే నెంబర్ 1 గా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. కరీంనగర్ నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేసిన మంత్రి గంగుల ఆయా వర్గాలను కలుస్తూ మద్దతునివ్వాలని అభ్యర్థించారు. కరీంనగర్ మానేరు డ్యాం కట్టపై వాకర్స్ ను కలిశారు బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్. పలువురు వాకర్స్ తో ముచ్చటిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రాగిజావ తాగుతూ కాసేపు సేద తీరారు. విశ్రాంత ఉద్యోగి ఆనందం మంత్రి గంగుల కమలాకర్ చేసిన అభివృద్ధి పనులను వివరించారు. రోడ్లు, హరితహారం, శుభ్రత, త్రాగునీటి సౌకర్యం కల్పించారని కొనియాడారు ఆనందం. 4వసారి అవకాశం ఇచ్చి గెలిపిస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తామని గంగుల కమలాకర్ అన్నారు. కేసీఆర్ ను మరోసారి సీఎం చేస్తే పూర్తి స్థాయిలో అభివృద్ధి కొనసాగుతుందని చెప్పారు. హైదరాబాద్ తర్వాత కరీంనగర్లో ఆ స్థాయిలో డెవలప్మెంట్ జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి సోదరుడు గంగుల సుధాకర్, కార్పొరేటర్ దిండిగాల మహేష్, మాజీ కార్పొరేటర్ ఏవి రమణ, అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి, మానేరు వాకర్స్ అధ్యక్షులు కనకాచారి, ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్ రెడ్డి, లేక్ వాకర్స్ అధ్యక్షులు లింగయ్య, ప్రధాన కార్యదర్శి తిరుపతి, మాజీ ఎంపీటీసీ ఉప్పు శ్రీనివాస్ వాకర్స్ పాల్గొన్నారు. రేపొద్దున మీరు చెప్పినట్టు నేను 4వసారి ఎమ్మెల్యే అయితే కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే ఒక గొప్ప పదవి వస్తుంది. వేరే వాళ్ళకి అవగాహన ఉండదని నేను అనుకోను. అయినా బీజేపీ అయితే ప్రభుత్వం ఏర్పడేస్తే లేదు, ఓటు వృధా. మరి రివర్స్ డెవలప్మెంట్ రివర్స్ అవుతూ ఉంటుంది. డెవలప్మెంట్ యాంగిల్ ఉండరు వాళ్ళు ఎవరు, ఏమైనా పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. మాకు గత 10 సంవత్సరాలు కరీంనగర్ రోడ్స్ ఎట్లు ఉన్నాయి, అద్భుతంగా ఉన్నది. ఇక్కడ మట్టిగా పడుతుంది. ఇక్కడ నేనే సివిల్ ఇంజనీర్. ఆ రోడ్స్ అట్లా ఉండాలని డిజైన్ చేసుకున్నాను. సో డెవలప్మెంట్ షుడ్ బి కంటిన్యూ. ఈ కంటిన్యూ చేయాలంటే నాకు మళ్ళీ ఒకసారి అవకాశం ఇవ్వాలి. ఒకటి ఏంటి, ఎందుకంటే కరీంనగర్ ముందుకోవాలి. నాకు తెలిసి ఇప్పుడు కదా హైదరాబాద్తో గొప్ప నగరం కరీంనగర్ మారుతుంది. ఒక్కసారి రివర్ ఫ్రంట్ కంప్లీట్ అయినాక ఆల్మోస్ట్ భారతదేశంలో గొప్ప నగరంగా అయితే కరీంనగర్ కూడా ఎట్లా డెవలప్ అయింది. కరీంనగర్లో ఒకసారి స్కూటర్ వేసుకొని మనం తిరిగినా కానీ కరీంనగర్ రోడ్లు కానివ్వండి, కరీంనగర్ హరితహారం కానివ్వండి, గ్రీనరీ కానివ్వండి, శుభ్రత కానివ్వండి, ఏదైనా కానీ ఇప్పుడు మంచినీళ్ళు కానివ్వండి, ఏదైనా ఏ యాంగిల్లో చూసినా కరీంనగర్ ఎంత డెవలప్ అయింది, ఎట్లున్నది. వీళ్ళు ఇక్కడ మనం చూసుకున్నా కానీ మన వాకింగ్ ట్రాక్ ఇక్కడ చూసుకున్నా కానీ ఇవాళ మనకి ఇట్లా అవుతుంది అనేది మనం అనుకోలేదు. అవునా? మరి దీని వెనుక ఎవరి కృషి ఉన్నది, ఎవరు దీనికి పర్సనల్గా ఇంట్రెస్ట్ తీసుకున్నారు, మన కరీంనగర్ డెవలప్మెంట్ మీద ఎవరికి ఒక అవగాహన ఉన్నది, ఎవరికి తపన ఉన్నది అనేది ఆలోచించుకుని దయచేసి మరి ఇంకొక అవకాశం తనకు మనం ఇచ్చినట్టు అయితే మరి ఇంకా వచ్చే 5 ఏళ్ల లోపల కరీంనగర్ను ఇంకా కూడా డెవలప్ చేసుకునే అవకాశం ఉంటుంది. మరి తను ఒక యువకుడు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం యలగందులలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్. గ్రామస్తులు గంగులకు ఘన స్వాగతం పలికారు. ఆయా వర్గాలను కలిసి మరొక్కసారి అవకాశం ఇవ్వాలని ఓటర్లను అభ్యర్థించారు గంగుల.
పోదన్నా ఆగండమ్మా ఎవరైతే మనకు పనులు చేస్తారో ఎవరైతే మనకు అందుబాటులో ఉంటారో మళ్ళా ఎంపీగా టికెట్ అంటే ఓడిపోయి ఎమ్మెల్యే సీట్ ఇచ్చింది వల్ల ఆ ఎమ్మెల్యే వచ్చి ఓట్లాడదామని వచ్చింది తల్లి 4.5 సంవత్సరాలు కనబడిన వ్యక్తికి మళ్ళీ ఓటేద్దామా తల్లి ఓటేసి మళ్ళీ కనబడతాడా ఈరోజు డబ్బు సంచి పెట్టుకొని వస్తాడు పైసలు జిమ్ముదామంటాడు చింబి ఓట్లు వేసుకుంటా అంటాడు సోదరి మల్లారా ఓటుకు 20,000 ఇస్తా అంటాడు ఓటుకు 20,000తో పాటు సెల్ ఫోన్ ఇస్తా అంటాడు తీసుకుందామా తల్లి తీసుకుందామా తీసుకోండి బరాబర్ తీసుకోవాలి తీసుకున్నాడు బరాబరే గుద్దుడు బరాబరే గుద్దాలి ఎందుకంటే నీ కారును మర్చిపోకు నీ తెలంగాణ మర్చిపోకు నీ తెలంగాణ మర్చిపోతే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ భూస్థాపితం చేస్తారు బట్టి నీ తెలంగాణ కాపాడుకో తెచ్చుకున్న తెలంగాణ కాపాడుకొని కారు గుర్తుకు ఓటేయండి ఈరోజు నేను మళ్ళొక్కసారి 3 సార్లు ఎమ్మెల్యే గెలిచిన 4 సార్లు ఎమ్మెల్యే గెలిస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే అద్భుతమైన నాకు మంత్రి పదవి ఇస్తే మంత్రి పదవి నేనేం చెప్తావా ఈ బ్రిడ్జి కంప్లీట్ చేయలేనా బ్రిడ్జ్ అడిగినారు మీరు ఎంత మంచి బ్రిడ్జ్ నా మెయిన్ రోడ్ అద్భుతంగా డిసెంబర్ 9న ఇందిరమ్మ రాజ్యం వస్తుందని పేదల సమస్యలు దూరం అవుతాయని అన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక విద్య వైద్యం ఉద్యోగ ఉపాధి రంగాలకు ప్రాధాన్యత ఇస్తామన్నారు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అని తమ పార్టీకి ప్రజలు అవకాశం ఇస్తారన్న ఆశాభావం వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి మానకొండూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రేవంత్ మేనిఫెస్టోలోని 6 గ్యారంటీ స్కీమ్లను వివరించారు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంటలో మానకొండూరు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ కవంపల్లి సత్యనారాయణకు మద్దతుగా నిర్వహించిన సభలో మాట్లాడారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మండలాల్లో ప్రభుత్వ ఇంటర్ డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేస్తామని బెజ్జంకి మండలాన్ని కరీంనగర్లో కలుపుతామని హామీ ఇచ్చారు మానకొండూరులో డాక్టర్ కవంపల్లి 25,000 మెజారిటీతో గెలుస్తున్నారన్న ధీమా వ్యక్తం చేశారు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 6 గ్యారంటీ స్కీములతో పాటు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మోరపల్లి రమణారెడ్డి మండల ప్రధాన కార్యదర్శి గొట్టిముక్కల సంపత్రెడ్డి ఎంపీటీసీ కొత్త తిరుపతి రెడ్డి ఎస్ఎల్ గౌడ్ ఎస్సీసెల్ మండల అధ్యక్షులు రెడ్డిగాని రాజు గోగూరి నరసింహారెడ్డి అలువాల కోటి బీసీసెల్ మండల అధ్యక్షులు బొంగాని రాజు ఆయా మండలాల ప్రజా ప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు ఇందిరమ్మ రాజ్యం వస్తే కేసీఆర్కు కడుపు మండుతుంది నిన్నమన్న అంటుండు ఇందిరమ్మ రాజ్యం వస్తుందంట కాంగ్రెస్ వాళ్ళు ఇందిరమ్మ రాజ్యం తెస్తారంట ఏం చేసిండ్రు ఇందిరమ్మ రాజ్యం వస్తే ఇందిరమ్మ రాజ్యంలో అని కేసీఆర్ అడుగుతుండు నేను చెప్పదలుచుకుని ఈ వేదిక మీద నుంచి కేసీఆర్కు బరాబర్ దొరల రాజ్యాన్ని పొందబెడతాం ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొస్తాం గడీల పాలనకు అంతం పలుకుతాం పేద ప్రజల పాలనను ప్రజలకు అందుబాటులో తీసుకొస్తాం కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అంటున్నావు కదా ఈడ మానేరు డ్యామ్ కట్టింది కాంగ్రెస్ కాదా ఈడ శ్రీరామ్ సాగర్ కట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా ఎల్లంపల్లి శ్రీపాద ప్రాజెక్టు కట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా దేవాదుల కట్టింది కాంగ్రెస్ కాదా నాగార్జున సాగర్ శ్రీశైలం కల్వకుర్తి భీమా నెట్టంపాడు కోయిల్ సాగర్ జూరాల ఇందిరా సాగర్ రాజీవ్ సాగర్ ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా చింతమడకలో నువ్వు చదువుకున్న బడి కట్టింది కాంగ్రెస్ పార్టీ నువ్వు దండం పెట్టుకున్న గుడి కట్టింది కాంగ్రెస్ పార్టీ నువ్వు తాగిన నీళ్ళ ట్యాంకు కట్టింది కాంగ్రెస్ పార్టీ మార్పు కావాలి 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 ఆడ బ్రిడ్జ్ మీద ఉన్న వాళ్ళు కూడా చెప్పాలి మార్పు కావాలి మార్పు కావాలి మార్పు కావాలి చాలా అనంతరం గ్రామంలో గాగిలాపూర్ గ్రామంలో గుగ్గిళ్లలో 350 ఎకరాలు దళితులకు ఇచ్చినటువంటి భూములను లాక్కున్నారు మీరు వచ్చిన తర్వాత వాళ్ళ భూములు వాళ్ళకి ఇస్తారని దళితులు ఎంతో ఆశతో ఉన్నారు కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా చేయాలి అదేవిధంగా అంతగిరి లోపల అనంతగిరి ప్రాజెక్ట్ కట్టినారు భూములు మురిగిపోయినాయి 2013 ప్రకారంగా ప్యాకేజ్ ఇవ్వలేదు నిరాశ్రయులైనారు వాళ్ళకు కూడా మీరు వచ్చిన తర్వాత 2013 ప్రకారంగా ఆ ప్యాకేజ్ ప్రకారంగా చెల్లించాలని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నానన్న కాబట్టి చాలా సమస్యలు అష్టదిష్టంగా తయారైపోయింది వ్యవస్థ కాబట్టి వ్యవస్థను చక్కదిద్ది మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ఈ వ్యవస్థను
మానకొండూరు కావాల్సినటువంటి అవసరాలను తీర్చాలని, మరి ముఖ్యంగా అన్నా మీరు వాగ్దానం చేస్తారు 2 లక్షల ఉద్యోగాలను ఏకకాలంలో ఇస్తారని. కాబట్టి ఆ మాట మీద ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మా బ్రతుకులు మారుతాయి, మాకు పేదోళ్లకు కాంగ్రెస్ పార్టీ అండాని చూస్తూ ఉన్నారు. కాబట్టి మీరు దయచేసి వారికి ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నాం, మనం ఇవ్వాలని కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ బీజేపీలకు ఓటేస్తే ఆగమైపోతామన్నారు మానకొండూరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి రసమయ్యి బాలకిషన్. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్, మొగిలిపాలెం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రసమయ్యి మాట్లాడుతూ డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ మతి భ్రమించి మాట్లాడుతున్నారని, 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్న తనను ఇష్టం వచ్చినట్లుగా దూషించడాన్ని తన విఘ్నతకే వదిలేశానని అన్నారు. అంతకుముందు మహిళలు డప్పు చప్పుళ్లతో ఘనస్వాగతం పలకగా ఆయా గ్రామాల ప్రజలు గజమాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గడ్డం నాగరాజు, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు సర్పంచి రావుల రమేష్, ఎంపీటీసీ కొత్త తిరుపతిరెడ్డి, నుస్తులాపూర్ మాజీ సర్పంచి తుమ్మనపల్లి శ్రీనివాసరావు, ఉప సర్పంచి బేతి శ్రీనివాసరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు వంగల శ్రీనివాసరెడ్డి, ఎంపీటీసీ పాషం తిలక్ ప్రియా, ఆత్మ కమిటీ చైర్మన్ పాషం అశోక్ రెడ్డి, వర్కోలు సమ్మయ్య, సాయిళ్ల కొమరయ్య పాల్గొన్నారు. ఒక 80 లక్షల రూపాయలతోని మొగిలిపాలెం గ్రామంలో మొట్టమొదటిసారిగా అమ్మకు చెక్ పెట్టి చెల్లెకు చీర పెట్టి చంద్రబాబు పార్టీలో ఆయన బూట్లు నాకినటువంటి యూజ్లెస్ ఫెలో నేను ఇవాళ మాట్లాడుతూ ఉన్నా. తెలంగాణ కోసం అసొంటి నీచమైనటువంటి మనిషి నన్ను పట్టుకొని వాడు ఎప్పుడు కూడా వేరే మాట మాట్లాడలే. నేను అసభ్యంగా మాట్లాడా, చదువుకున్న వాడిని, సంస్కారం ఉన్నవాడిని కాబట్టి. కానీ నిన్న మాట్లాడుతూ ఉన్నాడు ఒక్కొక్కడు, వార్డు మెంబర్ గెలవనోడు, వార్డు మెంబర్ గొరవనోడు, ఏం చెయ్యనోడు, వీడికొచ్చి మాట్లాడుతూ ఉంటాడు. దమ్ముందా అని అడుగుతా ఉన్నా. దమ్ముందా? ప్రజలు చీ అని మీరు తిరస్కరిస్తేనే కదా నిన్న మొన్నటి దాకా గులాబీ జెండా పట్టుకొని పదవులు అనుభవించిన వాళ్ళు ఇలా కేసీఆర్ ను ఓడగొట్టేంత మునగల్ల ఈ వీళ్ళు. కేసీఆర్ ని ఓడగొడతారట ఒక్కొక్కడు. ఇక విచిత్రం అనిపిస్తా ఉన్నది నుసులాపూర్లా. మీదెంత, మీ విషాదం ఎంత, మీ విలువెంత? మీరు ఎవడెవడైతే మాట్లాడిండో వార్డు మెంబర్గా గెలవండి, నేను ఎమ్మెల్యేగా రాజీనామా చేసి వెళ్ళిపోతా. ఓన్లీ సింగిల్ పర్సన్ చెప్తాను. విచిత్రమైన మాట్లాడుతూ ఉంటారు. ఏం మాట్లాడాలనే? మీ స్థాయి మించి మాట్లాడతారా? నీ స్థాయి అంది తెలుసుకొని మాట్లాడాలి కదా. నన్ను పట్టుకొని వాళ్ళ మెప్పు కోసం ఇష్టం ఉన్న మాటలు వాడిని నోట్లలో పొక్కులు వడవా? అరే ఏం మాటలా? నా వాడు వీడు గిదావే సంస్కారం. దయచేసి ఏం చేసినమ్మా? ఇదే కవ్వంపల్లి ఏం చేసినా అని అడుగుతా ఉన్నా. ఇదే కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఆయన ఏం చేసినా ఒక్కసారి మీరు ఏం చేసినమ్మా ఈ ఊరికి? బరాబరి నేనే చేసిన. నేను వచ్చిన తర్వాతనే కదా ఆంజనేయ స్వామి తలుపు గుడులు తెరుచుకున్నాయి. అది కూడా మీరు మాట్లాడుకోవాలి, అది కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం మల్కాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ప్రచారం నిర్వహించారు. కరీంనగర్ నియోజకవర్గ యూత్ విభాగం ప్రధాన కార్యదర్శి గంగాధర చందు, గ్రామ యూత్ అధ్యక్షుడు కొక్కు భరత్ ఆధ్వర్యంలో కార్యకర్తలు గ్రామంలోని 35వ బూతులో గడప గడపకు తిరుగుతూ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా చందు మాట్లాడుతూ కరీంనగర్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన గంగుల కమలాకర్ను మరోసారి గెలిపించాలని కోరారు. కరీంనగర్ చరిత్రలో హ్యాట్రిక్ విజయం సాధించిన ఏకైక నాయకుడు గంగుల కమలాకర్ అని తెలిపారు. ఎన్నికల్లో గంగుల భారీ మెజారిటీతో గెలుస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జీకే యూత్ అధ్యక్షుడు గొల్లపల్లి అరుణ్, పన్లాటి నవీన్, కూన అంకుశ్, నవీన్, బత్తిని విక్రమ్, గంభీరావుపేట రాజేశం, గ్రామ నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. జై గంగుల, జై గంగుల, జై గంగుల, కేసీఆర్ గారి
అంతే. రాష్ట్రంలో బీఆర్ఎస్ 100 స్థానాలకు పైగా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు రాష్ట్ర హోంమంత్రి మహమ్మద్ అలీ. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలోని సుడా క్యాంప్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ముస్లిం మైనార్టీలను ఓటు బ్యాంకుగానే వాడుకుందని, ఆ సామాజిక వర్గానికి చేసిన మేలేదీ లేదని అన్నారు. రాష్ట్రంలో 1,00,000 సీసీ కెమెరాలతో కమాండ్ అండ్ కంట్రోల్ ద్వారా లా అండ్ ఆర్డర్ను కంట్రోల్ చేస్తుంది బీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు. కేసీఆర్, కేటీఆర్లకు నాయకత్వ లక్షణాలున్నాయని, మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. ఈ సమావేశంలో జెడ్పీటీసీ తాళ్లపల్లి శేఖర్ గౌడ్, సర్పంచులు దేవా సతీష్ రెడ్డి, రొడ్డా పృథ్వీరాజ్, నాయకులు జమీలుద్దీన్, అక్బరుద్దీన్, మహమ్మద్ रहमत అలీ పాల్గొన్నారు. जोबली हिल्स के अंदर है, उन्होंने भी अपना कैंडिडेट डाले हैं. कई जगह जाऊं को जीतने का उम्मीद दिख रही, उनको जो थोड़ा बहुत मुस्लिम पॉपुलेशन दिख रहा. हाँ, दोस्ती है हमारी, क्योंकि वो हैदराबाद तेलंगाना की पार्टी है, हम भी तेलंगाना के हैं. एक साथ मिलकर काम करते. क्यों करते हैं कि तरक्की होना. हमको दिल्ली की पार्टी से कोई इंटरेस्ट नहीं है, दिल्ली गिल्ली नहीं होना हमको ना गली का आदमी होना. गली के लोगों से मोहब्बत करेंगे हम. और डेफिनेट पॉलिटिक्स के अंदर हर कोई आता है, हर कोई पार्टी बनाता है, हर कोई इलेक्शन में कॉन्टेस्ट करता है, मगर तेलंगाना आवाम को जो तरक्की दिलाने वाला लीडर है ना इंडिया में, मैं नहीं कह रहा हूँ, मुझे खासतौर से और एक बात बोलता हूँ, मैं मुस्लिम भाइयों से बोलता हूँ, मुस्लिम भाइयों को जो इज्जत दिया ना केसीआर साहब, कभी कांग्रेस 50 साल में डिप्टी चीफ मिनिस्टर बना क्या पूछता हूं मैं. एक किसी कम्युनिटी से उसको ओहदा देना. साहब मुझे डिप्टी चीफ मिनिस्टर दिए, आज होम मिनिस्टर दिए, कितना अच्छा है बताइए आप. मैं जब हिंदू भाई आते हैं ना तो मैं भी हिंदू बन जाता हूं, उनके साथ उनका काम करता हूं. मेरे बारे में कोई भी आदमी हो, जब मेरे पास आते हैं तो मैं इंसाफ की कुर्सी पर बैठा हूँ, सबके साथ इंसाफ करता हूँ. वो साहब हमारे साथ जो हिदायत देते हैं, हमको बताते हैं काम करने का तरीका, वैसा करते हैं. आज हमें कोई पार्टी की जरूरत नहीं है, हमारी अपनी घर की पार्टी है बीआरएस पार्टी, तेलंगाना की पार्टी अपनी पार्टी है. केसीआर साहब अपने लीडर है, अपने बेटे, इनको ताकत दीजिए, इनका विजन बहुत अच्छा है. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గట్టుబుత్కూర్లో బీఆర్ఎస్ శ్రేణులు ప్రచారం నిర్వహించారు. గ్రామ సర్పంచి కంకనాల విజయేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు గడప గడపకు తిరుగుతూ కరపత్రాలను పంపిణీ చేశారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోలో ఉన్న పథకాలను ప్రజలకు వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా సర్పంచి విజయేందర్ రెడ్డి మాట్లాడుతూ చొప్పదండిని అభివృద్ధి పదంలో నడిపిన సుంకే రవిశంకర్ను మరోసారి గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ హయాంలోనే తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారన్నారు. చొప్పదండిలో మరోసారి గులాబీ జెండా ఎగరవేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. సుంకే రవిశంకర్ భారీ మెజారిటీతో గెలుస్తారన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు పూదరి శ్రీనివాస్ గౌడ్, చొక్కాల శ్రీనివాస్, బీఆర్ఎస్ గ్రామ ఉపాధ్యక్షులు బొల్లబత్తని రాకేష్, ప్రధాన కార్యదర్శి బొడ్డు మల్లేశం, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. అయ్యో నీకు వాళ్ళు మొత్తం కానీ నంబర్ కార్గుర్తు మనకు పెన్షన్లు వస్తున్నాయి. రైతు బంధు అయితే నీకు పడుతుందా పడతలేదు? రైతు రుణమాఫీ అయిందా? ఎప్పటైందమ్మా? మరి ఇంకా మాది కాలేదు. అయితే అన్ని మంచిగా చేస్తాడు, నమ్ముకోవాలి. వాళ్ళ కాగమాగం వాళ్ళ చేతిలో పెట్టద్దు. బంగారు తెలంగాణ అంటే ఒకప్పుడు ఎట్లుండే కరెంట్ కానే పడుకుంటుండే పోయి, ఇప్పుడు ఇక్కడ ఇంట్లోకి వెళ్ళి రిమోట్ వస్తా, సెల్ ఫోన్ వస్తే కరెంటు పొలం పారుతుంది. ఆలోచన చేయిర్రమ్మా, ఆలోచన ఇప్పుడు తీసుకున్నామే కాలేదు ఇంకా అడిగితే లిస్టులో రాసింది, నాకు కూడా కాలే. అయ్యో అక్కడ చూడు 4వ నెంబర్ మనది కారు సర్కారు కేసీఆర్. నాకు చెప్పు కూడా అవసరం లేదు. ఒకసారి వచ్చి ఇట్లా సౌండ్ రావాలి, వస్తుంది ఒకసారి వస్తూ చెప్తుంది వస్తుందా? మంత్రి గంగుల కమలాకర్ గెలుపే లక్ష్యంగా కరీంనగర్ 11వ డివిజన్ కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న ప్రచారం చేస్తున్నారు. డివిజన్లోని గడప గడపకు వెళ్లి తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, మంత్రి గంగుల సహకారంతో డివిజన్లో జరిగిన అభివృద్ధిని వివరించారు. అభివృద్ధి గంగుల కమలాకర్తోనే సాధ్యమని, మరోసారి బీఆర్ఎస్ కు అవకాశం కల్పించాలని కోరారు. ఈ రోజు ప్రచారంలో భాగంగా ఈవీఎంపై నెంబర్ 1 కమలాకరణ గుర్తు ఉంటుందని కారు గుర్తును చూపిస్తూ ఓటర్లను అభ్యర్థించారు. కార్పొరేటర్ నర్మదా నర్సన్న దంపతులు చేపట్టిన ప్రచారానికి డివిజన్ వాసుల నుండి అనూహ్య స్పందన లభిస్తోంది. మా ఓటు కారుకేనంటూ గంగులను మరోసారి గెలిపించుకుంటామంటూ స్పష్టం చేస్తున్నారు ఓటర్లు. మళ్ళీ
మనకి ఏంటంటే గంగుల కమలాకర్ మన 4వ సారి ఎమ్మెల్యే అవుతుంది. మనకు అంత అభివృద్ధి కానీ ఏది కానీ ఏంటంటే కంటిన్యూ కావాలంటే గంగుల కమలాకర్ పోటీ చేయాలి. కారు గుర్తు అసెంబ్లీ ఎలక్షన్స్ నవంబర్ 30 తారీఖు రోజు జరుగుతున్నాయి. ప్రజలారా, ఓటర్ మహాశయులారా, ఒక్కసారి ఆలోచించండి. కరీంనగర్ నియోజకవర్గంలో మంత్రి గంగుల కమలాకర్ అన్న గారు అభ్యర్థిగా కేసీఆర్ గారు నియమించడం జరిగింది. కాబట్టి 4వసారి కూడా కమలాకర్ అన్న కారు గుర్తుకు ఓటేసి కరీంనగర్ అభివృద్ధి కమలాకర్ అన్న రాకముందు ఎలా ఉండనో ఇప్పుడు ఎలా ఉందో ప్రజలారా, ఓటర్ మహాశయులారా ఒకసారి ఆలోచించండి. ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ప్రతి ఇంటికి ఒక సంక్షేమ పథకం లేకుండా ఇల్లు లేదు. నవంబర్ 30 తారీఖు నాడు తప్పకుండా కారు ఓటేస్తారని ఆశిస్తూ అభివృద్ధి కంటిన్యూ కావాలంటే జరగాలంటే కమలాకర్ అన్న ఓటేయాలి. కేసీఆర్ను ముఖ్యమంత్రి చేయాలి. హైదరాబాద్ తర్వాత కరీంనగర్ రాష్ట్రంలో ఉన్న 2 స్థానాలు వచ్చినాం. కాబట్టి ఏంటంటే తప్పకుండా అదంతా కూడా కేసీఆర్ గారికి ఇష్టమైన జిల్లా కాబట్టి మన గంగుల కమలాకర్ అన్న గారికి కూడా ఈ దీని ఈ యొక్క అభివృద్ధి అంటే ఆయన 24/7 ప్రజల కోసం కష్టపడాలి. ఫోన్ చేస్తే మళ్ళీ ఇక్కడ ఫోన్ వస్తుంది. అటువంటి లీడర్లు ఎక్కడ దొరకదు. కాబట్టి మంచిగా ఆలోచించుకొని ఒకసారి వేసి గెలిపించి టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు శిరస్సు వంచి నమస్కారాలు చేస్తారు. పోలింగ్ కు 6 రోజుల ముందే ఓట్ల పండగ మొదలైంది. 80 ఏళ్లు పైబడ్డ వృద్ధులు, దివ్యాంగులకు ఎలక్షన్ కమిషన్ ఇంటి వద్దనే ఓటు వేసేలా అవకాశం కల్పించింది. దీంతో ఓట్ ఇన్ హోమ్ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 1017 మంది ఓటర్లు సాధారణ పోలింగ్ తేదీకి ముందే తమ ఓటును వినియోగించుకోనున్నారు. ఈ ప్రక్రియను నిన్న మానకొండూరులో ప్రారంభించారు. తెలంగాణ ఎన్నికల చరిత్రలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది ఎలక్షన్ కమిషన్. తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా ఇంటి నుంచే ఓటు వేసే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. పోలింగ్ కేంద్రాలకు వెళ్లలేని స్థితిలో ఉండే వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి నుంచి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించింది ఎలక్షన్ కమిషన్. ఇందులో భాగంగా 12D ఫామ్ ద్వారా దరఖాస్తులు స్వీకరించారు అధికారులు. కరీంనగర్ జిల్లాలోని 4 నియోజకవర్గాల నుండి 3652 దరఖాస్తులు రాగా ఇందులో 1017 మంది ఓటర్లను గుర్తించారు అధికారులు. వారు తమ ఓటును ఇంటి నుండే వినియోగించుకోనున్నారు. ఓట్ ఇన్ కార్యక్రమాన్ని కరీంనగర్ జిల్లాలోని మానకొండూరు నియోజకవర్గం నుండి ప్రారంభించారు. అత్యధికంగా ఓటర్లు ఉండడంతో ఇక్కడి నుండే అధికారులు ఈ ప్రక్రియను ప్రారంభించారు. కరీంనగర్ జిల్లాలో 131 మంది వృద్ధులు, 68 మంది దివ్యాంగులు, హుస్నాబాద్ నియోజకవర్గంలో 166 మంది వృద్ధులు, 117 మంది దివ్యాంగులు, చొప్పదండిలో 93 మంది వృద్ధులు, 62 మంది దివ్యాంగులు, మానకొండూరులో 254 మంది వృద్ధులు, 126 మంది దివ్యాంగులు ఇంటి వద్ద నుండే తమ ఓటును వేయనున్నారు. ఓట్లు సజావుగా సాగేలా అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలోని 4 నియోజకవర్గాల్లో 6 బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో బృందంలో 3 అధికారులు, కెమెరామెన్, మైక్రో అబ్జర్వర్, పోలీస్ సిబ్బంది ఉంటారు. ఈ పోలింగ్ సజావుగా జరిగేలా జిల్లా ఎన్నికల అధికారి పమేలా సత్పతి ఏర్పాట్లు చేశారు. ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు కరీంనగర్ జిల్లా ఎన్నికల అధికారి పమేలా సత్పతి. ఈ నెల 30న జరిగే పోలింగ్ లో అందరూ పాల్గొనాలని సూచించారు. 80 ఏళ్లు పైబడ్డ వృద్ధులు, దివ్యాంగుల కోసం ఎలక్షన్ కమిషన్ హోమ్ ఓటింగ్ సౌకర్యం కల్పించిందని, జిల్లాలోని అర్హులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్, మానకొండూరు నియోజకవర్గాలలో నిర్వహించిన హోమ్ ఓటింగ్ ను పరిశీలించారు జిల్లా ఎన్నికల అధికారి పమేలా సత్పతి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో ఓటర్లకు సౌకర్యాలతో పాటు వృద్ధులు, దివ్యాంగుల కోసం హోమ్ ఓటింగ్ సౌకర్యం కల్పించిందని గుర్తు చేశారు. 80 ఏళ్ల పైబడ్డ వృద్ధులు, 40% కంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులు ఇంటి వద్దే ఓటు వేయవచ్చని తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేకంగా వీల్ చైర్స్, ఇతర సదుపాయాలు కల్పించినట్లు చెప్పారు. హుజూరాబాద్ నియోజకవర్గం బోర్నపల్లి గ్రామం సైదాపూర్ రోడ్డులో ఉండే 83 సంవత్సరాల వర్ధినేని చిలుకమ్మ, మానకొండూరు నియోజకవర్గం శంకరపట్నం మండలం ఎరడపల్లికి చెందిన వికలాంగుడు నాగుల తిరుపతి ఇళ్లకు వెళ్లారు సిబ్బంది. హోమ్ ఓటింగ్ పై అవగాహన కల్పించారు. ఓటు ప్రాధాన్యాన్ని వారికి, వారి కుటుంబ సభ్యులకు వివరించారు. ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ ఆర్డీఓ రాజు, హుజూరాబాద్ మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, కళాశాల ప్రిన్సిపల్ నిర్మల, శంకరపట్నం తహసీల్దార్ అనుపమారావు తదితరులు పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో పనిచేసే అభ్యర్థులకు అవకాశం ఇవ్వాలని ఓటర్లను కోరారు ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు గజ్జెల కాంతం. కరీంనగర్లో ప్రజా సంఘాల ప్రతినిధులతో కలిసి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక ప్రలోభాలకు గురిచేసి ఓట్లేయించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని, వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. పోలింగ్ ముగిశాక మళ్లీ మీ వద్దకు ఎవరూ రారని, అభివృద్ధి, సంక్షేమం కోసం పాటుపడే అభ్యర్థికి ఓటు వేయాలని సూచించారు. 30 తారీఖు అయిపోయి ఓట్లు పడి బయటికి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల దాకా మిమ్మల్ని ఎవరైనా విద్యవద్దు, మిమ్మల్ని విద్యవద్దు అంటున్నా. 30 తారీఖు నాడు 5 గంటలకు ఓటు అయిపోతుంది. ఓటు అయిపోయినాక మిమ్మల్ని ఎవరైనా విద్యవద్దు. ఆ 30 తారీఖు దాకానే పైసలు ఇచ్చో, 100 ఇచ్చో, 200 ఇచ్చో, 300 ఇచ్చో, 1000 ఇచ్చో, ఏదో మొత్తం మీద వేసి అప్పటిదాకా మిమ్మల్ని ఉపయోగించుకుంటారు. కానీ మీరు కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఉన్న వాస్తవాలు గుర్తించాలి. వీడు ఈ తెలంగాణ ప్రజలను మోసం చేసి, కరీంనగర్ జిల్లా ప్రజలను మోసం చేసి 100 కోట్లు 1000 కోట్లు సంపాదించుకొని మా డబ్బు మేక పెడుతున్నాడు అని చెప్పి ఆలోచించుకోవడం తప్ప ఆ డబ్బు ఆయన సొంత కష్టపడ్డ చంద్రుడి డబ్బు కాదు. కాబట్టి ఆ డబ్బు తీసుకొని మీరు ప్రచారం చేయండి, మీరు అర్థం కాలే. కానీ ఓటు ఎవరికి వేయాలో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది మీ దగ్గర. ఎవరు నిజాయితీగా, ఎవరు ఈ నిజాయితీగా ఈ తెలంగాణ రాష్ట్రం, ఈ కరీంనగర్ జిల్లా ఎవరు నిజాయితీగా పరిపాలిస్తారో, ఎవరు నిజాయితీగా ఈ కరీంనగర్ను నడిపిస్తారో వాళ్లకు మీరు ఆలోచించుకొని ఓటు వేయవలసిన అవసరం ఉందని. ఎన్నికల్లో మతతత్వ బీజేపీ పార్టీని ఓడించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని సిపిఎం నాయకులు కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో జిల్లా కార్యదర్శి రమేష్ మీడియాతో మాట్లాడారు. ప్రజలను మోసం చేసే తరహాలో బీజేపీ మేనిఫెస్టో ఉందన్నారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా తెలంగాణలో మాత్రమే క్వింటాలుకు 3,100 రూపాయలు చెల్లిస్తాననడం విడ్డూరంగా ఉందన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు ఇష్టారీతిన పెంచి సామాన్యులపై పెనుభారం మోపిందని విమర్శించారు. ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసమే బీజేపీ అబద్ధపు హామీలు ఇస్తోందని ఆరోపించారు. ఈ సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు ఎల్లారెడ్డి, ఎర్రవెల్లి నాగరాజు, అశోక్, మల్లారపు ప్రశాంత్, శ్రీధర్ పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఉండి కేంద్ర ప్రభుత్వం పాలించుకుంటూ ఉద్యోగాలు ఇవ్వని మోసపూరిత ప్రభుత్వాన్ని వెమ్లాడ ప్రజలు, ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు కానీ, రైతులు కానీ అందరూ ఓడించాలని సిపిఎం పార్టీగా ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అట్లాగే కార్మిక చట్టాలను 24 చట్టాలను 4 కోట్లుగా విభజించి కార్మికుల పొట్టను కొట్టే విధంగా ఈ బీజేపీ ప్రభుత్వం వ్యవహరించడం జరుగుతుంది. అట్లాగే రైతు చట్టాలను తెచ్చి దాదాపు 700 మందిని పొట్టన పెట్టుకున్న ఈ బీజేపీ ప్రభుత్వము ఇప్పుడు మోసపూరిత వాగ్దానాలతో రావడం జరుగుతుంది. అట్లాగే కరెంటు సవరణ చట్టం కూడా తేవడం అనేది జరిగింది. రైతులు పొలాలకు మీటర్లు పెట్టాలనే చట్టం ఒకటి తేవడం అనేది జరిగింది. ఆ మీటర్లు పెడితే వ్యవసాయం చేసే పరిస్థితి లేకుండా రైతులకు
ఇబ్బంది పరిస్థితి ఉండే పరిస్థితి ఉంది. ఇవన్నీ మోసపూరిత వాగ్దానాలే బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. ఇన్నేళ్ళు ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ రాధిక.